విభూతిని ఎలా తయారు చేస్తారో తెలుసా? విభూది అంటే పాపాలను హరించే పవిత్రమైన భస్మం అని అర్థం. మనిషి అయినా చెట్టు అయినా సరే కాలిస్తే అయ్యేది బూడిదే, కానీ అది నిజమైన విభూది కాదనే చెప్పాలి. సాధారణంగా గోమయ భస్మాన్నే విభూదిగా చెప్తారు. ఆవు పేడ సేకరించి పిడకలుగా చేసి దాంతో విభూది తయారు చేస్తారు. మాస శివరాత్రి రోజు ధాన్య పొట్టులో గాని గడ్డితో చేసిన అర్లలో గాని ఈ పిడకలను పెట్టి వేద మంత్రోచ్చారణ మధ్య కాలుస్తారు. ఈ కాల్చిన పిడకలు చల్లార్చిన తర్వాత తడిపి వాటిని ఆరబెట్టి దిమ్మలుగా తయారు చేస్తారు. ఈ దిమ్మలనే భక్తులను విభూది పనులుగా అందిస్తారు. ఈ విభూది పనులను ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఆలయాల్లో ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ విభూది దిమ్మలను గుడికి అనుసంధానమైన గోశాలలో తయారు చేస్తారు. అలాగే రకరకాల ఔషధ మొక్కల్ని వాడి చేసిన హోమాల్లో కూడా ఈ విభూదిని సేకరిస్తారు. హోమ భస్మంలో ఆవు పేడతో పాటు 108 మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి ఉంటాయి. ఈ భస్మాన్ని ధరిస్తే అందులో ఉన్న ఔషధ గణాలు శరీరానికి చాలా మంచి చేస్తాయి. విభూదిని ఉంగరపు వేలు, బొటన వేలుతో తీసుకుని కనుబొమ్మల మధ్య, గొంతు మీద, ఛాతి మీద ధరిస్తారు. విభూదిని ధరించడం వల్ల ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జై శ్రీరామ్.